మరి దేశ ప్రజలు ఒక నమ్మకంతో అధికారం ఇస్తే దాన్ని ఒక నియంత ధోరణిలోనో ఒక నిరంకుశ ధోరణిలో తీసుకెళ్లడం అనేది సబబు కాదు. నిన్న విద్యార్థుల మీద జరిగిన మరి అమానుషంగా జరిగిన దాడులు, ముందు ఆ దాడుల మీద వాళ్ళు నైతిక బాధ్యతగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం. కానీ రామచంద్ర నాయక్ గారు ఒక విషయం ఏంటంటే అక్కడ పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. తర్వాత స్టూడెంట్స్ రీ ఎగ్జామ్ రాశారు, వాళ్ళు కౌన్సిలింగ్ కు వెళ్తున్నారు. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్లకు సీట్ వచ్చింది, రాని వాళ్ళు లాంగ్ టర్మ్ మళ్ళీ ప్రిపరేషన్ లో ఉన్నారు. మరి ఇక్కడ సిజేపీ చేస్తున్నటువంటి నిరసనల్లో అసలు ఆ నీట్ కి సంబంధించినటువంటి స్టూడెంట్సే లేరు అనేది బీజేపీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఒకటండి, స్వతహాగా విద్యార్థులు అంతమంది రోడ్డు మీద రాకపోయి ఉండుంటే ఈ ఆందోళన మరి ఇంత తీవ్రతరంగా జరిగేదా ఒక్కసారి ఆలోచించండి. అంటే రాజకీయంగా ఇక ఒకటండి, వాళ్ళు సమర్థించుకోవడానికి ఏదన్నా మాట్లాడవచ్చు. ముఖ్యంగా జాతీయ అంటే మన క్యాపిటల్ సిటీ అది ఢిల్లీ, అక్కడ దాదాపు భద్రతా బలగాలు చాలా తీవ్రతగా ఉంటాయి. అంటే అక్కడ అలాంటి పరిస్థితులలో బయట నుంచి ఎవరో వచ్చి, అంటే వేరే దేశాల నుంచి మన మోడీ గారు ప్రతిదాన్ని చెప్పినట్టుగా వేరే దేశాల నుంచో లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చింది కాదు కదా. అక్కడ జాతీయంగా మన అంటే ఏమంటారు, ఢిల్లీలో క్యాపిటల్ సిటీలో మరి ఆ మాత్రం అది వాళ్ళ నిర్లక్ష్యం కాదా? అంటే వాళ్ళ నిర్లక్ష్యం లేదంటారా? పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోడీ గారు తీసుకునే అవసరం లేదా? మరి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను మరి వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి వారి సమస్యలు ఏదున్నా పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా? గత 2 నెలల నుంచి అడుగుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. మరి దాని మీద చర్యలు తీసుకుంటారా? తీసుకొని కనీసం విద్యార్థులను పిలిచి చర్చలు పిలవాల్సిన సందర్భం లేదా, అవసరం లేదా? ఏదేమైనా పరీక్షలు నిర్వహించడంలో విఫలమైన అనేది దేశమంతా తెలుసు. కానీ విఫలమైన వాళ్ళ మీద చర్యలు కేవలం అధికారులను బలి చేస్తామంటే ఎట్లా? కానీ పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేస్తున్నారు, చర్చలు సజావుగా జరగనీయకుండా ప్రతి క్షణం కూడా ఈ విపక్షాలన్నీ కూడా అడ్డు తగులుతా ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? పార్లమెంట్ సెషన్ జరగబోతున్నప్పుడు దానికంటే ముందే విద్యార్థి నేతల్ని పిలిపించి వారి సమస్యల్ని పరిష్కరించడము, వారు చెప్పిన డిమాండ్లలో ఏదైనా కొన్ని పరిష్కరించే విధంగా వీళ్ళు చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది. ఇప్పుడు అటు ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, ఇటు విద్యార్థులు మరి గాయాల పాలయ్యే పరిస్థితి వచ్చింది. అది వారి అంటే నిర్లక్ష్యం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు, అమిత్ షా గారు